Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సోదరి సోదరులారా, today's verse for our meditation is taken from 1 Chronicles chapter 22 verse 13. నేటి దినము మన ధ్యానం కొరకు మొదటి దినవృత్తాంతముల గ్రంథం 22వ అధ్యాయము 13వ వచనం నుండి తీసుకొనబడింది. Be strong and of good courage. ధైర్యము తెచ్చుకొని బలముగా ఉండుము. In this portion we see King David, the godly father, advising young Solomon. ఈ భాగంలో రాజైన దావీదు దైవభక్తి గల తండ్రిగా తన కుమారుడు సొలొమోనుకి హెచ్చరికలు ఇస్తున్నాడు. We understand that Solomon was young, tender and timid. సొలొమోను లేత ప్రాయం గలవాడు, చిన్న వయసు గలవాడు, అంతేకాదు పిరికివాడని మనకు అర్థమవుతుంది. It would seem that David, recognizing the timidity of his son, ఇక్కడ మనకు అర్థమవుతుంది, దావీదు తన కుమారుని యొక్క ఆ పిరికితనాన్ని గుర్తించి specially charged him to cultivate courage, bravery and fearlessness. ప్రత్యేకంగా అతడు ధైర్యంగా ఉండాలి, నిర్భయముగా ఉండాలి, భయపడకుండా దిగులు పడకుండా ఉండాలి అని చెప్తున్నాడు ఆయనకి. This was training up a child in the way he should go, as we read in Proverbs 22:6. ఇది సామెతల గ్రంథం 22:6 వచనంలో రాయబడినటువంటి ఆ మాట లాంటిదే. బాలుడు నడవవలసిన త్రోవ వారికి నేర్పించాలి. Generally, as parents, సాధారణంగా తల్లిదండ్రులముగా we are too fond of training the children's strong faculties. చూడండి, పిల్లలు ఒక శరీరంలోని అవయవాలు అన్నీ కూడా చాలా బలంగా దిట్టంగా ఉండాలి. In which subject they are strong, and we want to strengthen them furthermore. అంటే ఏ విషయంలో వారు కొంచెం మెరుగుగా ఉంటున్నారు, వారు మరింత బలపరచాలని కోరుతాం. Suppose a person is very strong in mathematics. ఇప్పుడు ఉదాహరణకి ఒక వ్యక్తి మ్యాథమెటిక్స్ గణిత శాస్త్రంలో బాగా చదువుతున్నాడు అనుకోండి, And we encourage him to go to engineering. ఇంజనీరింగ్ వెళ్ళడానికి ప్రోత్సహిస్తాం. Because we want to strengthen which he is already strong. ఎందుకంటే ఏ విషయంలో అయితే అతడు ఇప్పటికే ఎంత బలంగా ఉంటున్నాడో దానిని ఇంకా ప్రోత్సహించాలని కోరుతాం. If a person is good at science, ఓ వ్యక్తి సైన్స్ లో బాగా చదువుతున్నాడు, some biology or zoology, ఏదో బయాలజీ జువాలజీ కానీ, we will encourage that person to go to medicine. ఇప్పుడు అలాంటి వ్యక్తిని ఈ వైద్యం గురించి చదవడానికి ప్రోత్సహిస్తాం. So as human beings we will strengthen those faculties which are already strong. మానవులంగా మన యొక్క అలవాటు ఏంటిదంటే, ఏ విషయాల్లో అయితే వారు ఇంకా బాగా చదువుతున్నారో మంచిగా ఉన్నారో అలాంటి వాటిలోనే ఇంకా ప్రోత్సహించడానికి మనం ప్రయత్నిస్తాం. Thus we are tempted to neglect the weaker side of their nature. Weak things will keep them weak only. అలా చేస్తుండటం వలన ఏ విషయాల్లో వారు బలహీనంగా ఉన్నారో వాటిని నిర్లక్ష్యం చేసేటువంటి ప్రమాదం ఉంది. So find out the weak side of your child's character. కాబట్టి నీ బిడ్డల జీవితంలో ఏ విషయాలు ఏ రంగాల్లో బలహీనంగా ఉన్నారో అది కనిపెట్టాలి. Address yourself to its cultivation for the improvement in that area. కాబట్టి ఆ విషయంలో వారు ఇంకా మెరుగుపరచబడే దాని గురించి నువ్వు వారితో మాట్లాడుతుండాలి. Somebody said like this, ఎవరో ఒక ఆయన అన్నారు, we should seek to fill the empty bag and not to overcrowd the full one. చూడండి, ఖాళీగా ఉన్నటువంటి సంచుల్లో నింపాలే తప్ప అప్పటికే నిండి ఉన్నటువంటి దానిలో నింపడానికి ప్రయత్నం చేయొద్దు. Already that boy is good at mathematics. ఆ పిల్లవాడు అప్పటికే గణిత శాస్త్రం బాగా చదువుతున్నవాడే. The sack is full. అంతేకాదు ఆ సంచి కూడా చాలా నిండుగానే ఉంది. Pour much more in that faculty. అందులోనే మరింత ఇంకా ఎక్కువగా ఒత్తిడి చేయాలని కోరుతాం. So it should not be like అట్లా చేయొద్దు. Bring into play the muscles that are most difficult to develop. చూడండి, ఏ కండరాలు అయితే బలహీనంగా ఎదగలేకుండా ఉంటున్నాయో వాటిని పట్టించుకోవాలా. Do not overstrain those which afford the fairest prospect of immediate results. Whichever are good muscles, don't overload them. చూడండి, ఏవైతే మంచి కండరాలుగా ఉన్నాయో వాటినే ఇంకా బలపరచాలని ప్రయత్నం చేసే అవసరం లేదు. When children complain about weak memory, ఎప్పుడైతే పిల్లలు వారి జ్ఞాపక శక్తి తక్కువగా ఉందని వాళ్ళు చెప్పినప్పుడు, or hesitant will, they are not able to take decisions, లేకపోతే వారు ఏ నిర్ణయం కూడా తీసుకోలేము చాతగాని వారని చెప్తున్నప్పుడు, or they may be defective in their imagination, లేదా వారు ఊహించే విషయాల్లో కూడా కొన్ని లోపాలు ఉన్నప్పుడు, and we should address those which need our special attention. ఎక్కడ మనము పట్టించుకోవాల్సి ఉంటుందో ఆ విషయాల్లో మనం అక్కడ చెప్పాలి, వారితో మాట్లాడాలి. So David was now in the last years of his reign. ఇప్పుడు దావీదు తన యొక్క పరిపాలనలో ఆఖరి సంవత్సరాల్లో ఉన్నాడు. His last years were spent in making preparations for building of the temple. తన చివరి కాలము సంవత్సరాల్లో మందిర నిర్మాణం గురించినటువంటి ఆ పనుల్లో నిమగ్నమై ఉన్నాడు. In order to procure the necessary workmen, అవసరమైనటువంటి పని వారిని సమకూర్చేదానికి he commanded to gather together the strangers in the land of Israel. ఇశ్రాయేల్ దేశంలో ఉన్నటువంటి ఆ పరాయి వాళ్ళు పరదేశులైనటువంటి వారిని కూడా ఆయన పిలుస్తాం. Or some of the descendants of the Canaanites whom the Israelites had not destroyed when they took possession of the
land. మరి కనాను సంబంధించిన వారు అంటే ఇశ్రాయేలు ప్రజలు ఆ దేశాన్ని స్వతంత్రించుకున్న తర్వాత కొందరు కనానీయులైన వారు వెళ్ళగొట్టకుండా ఉండనిచ్చారు, వాళ్ళని కూడా పిలిచారు. Yeah, they were reduced to bondage. కాబట్టి వారందరూ కూడా దాసత్వంలో ఉండిపోయారు. And the number of them was so huge that Solomon was able to employ 150,000 of them as laborers. సంఖ్యకి చాలా ఎక్కువగానే ఉన్నారు. అందుకనే సొలొమోను 150,000 మంది వారిలో నుండి పని చేసేవారుగా వీరికి దాసులుగా పెట్టుకున్నారు. And they became stone cutters. వారు అందరు కూడా ఈ రాతి పని చేసేవారే. Of these, David set masons to hew wrought stones to build the house of God. వీళ్ళలో నుండే దావీదు ఆ పెద్ద పెద్ద రాళ్ళు చెక్కి ఆ మందిర నిర్మాణ పని కొరకు తీసుకొని రావాల్సిందిగా వాళ్ళని పెట్టుకున్నాడు. Solomon was but a tender youth, not yet in his 20s. సొలొమోను మాటకు వస్తే ఆయన లేత ప్రాయం గలవాడు, బాల్యంలో ఉన్నాడు, ఇంకా 20 సంవత్సరాల లోపే ఉంటాడు. The work అప్పటికి to be executed was so great that David determined to make all the preparation he could by himself. తను చేపట్టవలసిన పని మాటకు వస్తే భారముతో కూడినది చాలా ఎక్కువైనటువంటి పని కుమారుడు చేయలేడని దావీదు గ్రహించాడు. And David determined to make all the preparations by himself. కాబట్టి దాని కొరకైనటువంటి ఏర్పాట్లు అన్నీ కూడా దావీదు చేయడానికి పూనుకున్నాడు. The materials prepared were costly and many. దాని కొరకు సిద్ధపడిన వస్తువులు ఇవన్నీ కూడా విస్తారంగా ఉన్నాయి, చాలా ఖరీదైనవి. Iron and brass were out of weight. ఇక ఇనుము మాటకు వస్తే అలాగే మరి ఇత్తడి ఇవన్నీ కూడా తూచ శక్యము కానంతగా అయిపోయినాయి. Cedar trees were out of number. ఇక దేవదారు వృక్షాలు మ్రానులైతే అవి లెక్కింప శక్యం They were కాదు, so abundant. వావి విస్తారంగా ఉండినాయి. Gold and silver were weighed, but they too were in huge quantities. బంగారము వెండి వీటిని కూడా తూచగలిగినంత వరకు తూచారు, కానీ ఆ తర్వాత వారు తూయలేకపోయినారు. This దాన్ని money seems to have been the fruit of the spoils of wars in which David had been engaged. బహుశా ఈ సంపద అంతా కూడా దావీదు యుద్ధాలు చేసి వాటిలోని కొల్ల సొమ్ముగా తీసుకొని వచ్చినగా కనబడుతున్నాయి. This enormous sum was at once laid out for the Lord's house. కాబట్టి ఇంత అపారమైనటువంటి ఈ సంపద ఇదంతా కూడా దేవుని మందిర నిర్మాణం కొరకై దావీదు సంపాదించాడు. Thus all the accumulation of David's life, all the thing 100% he concentrated to God. కాబట్టి ఇక్కడ దావీదు తన జీవిత కాలం అంతా కూడా సంపాదించిన 100% దేవుని మందిరానికి ప్రతిష్ఠించేసిన. A Christian's life should be like that. క్రైస్తవ జీవితం అనేది కూడా అట్లాగే ఉండాలి. Our money, మన డబ్బు, our talents, మనకున్న తలాంతులు, our time, మన సమయం, our opportunities, మనకున్న అవకాశాలు, they are all Lord's and should be consecrated to his service. ఇవన్నీ కూడా దేవుడు ఇచ్చినవే కాబట్టి దేవుని సేవ కొరకే మరలా వీటన్నిటిని ప్రతిష్ఠించాలి. Because we are his, we are bought with a price. మనం ఆయన వారం, మనము క్రయము పెట్టి కొనబడిన వారిమి. The Christian is, క్రైస్తవుడు అనేది in one sense he is the poorest man in this world. ఒక విధంగా చెప్పాలంటే ఈ లోకంలో ప్రపంచంలో బీదవాడు. He is not having anything. అతనికి ఏమీ లేదు, ఉండదు. Because he belongs to the Lord. ఎందుకు? ప్రభువుకి చెందినవాడు కాబట్టి. Yet he is the wealthiest man because God himself is his. ఆయన అందరికన్నా సంపన్నుడే, ఎందుకంటే ఆ దేవుడే ఆయన వాడు, మనవాడు ఆయన. We have no right to take a step without his will, nor spend a rupee unless he would have us to do it. ఆయన చిత్తానికి విరుద్ధంగా, ఆయనకి తెలియకుండా, ఆయనకి ఇష్టం లేకుండా ఒక్క రూపాయి కూడా మనం ఖర్చు పెట్టడానికి లేదు, అధికారం లేదు. We are stewards of all he possesses. చూడండి, ఏవైతే మనము ఆయన యొద్ద నుండి పొందినామో వాటన్నిటి కొరకై మనం గృహ నిర్వాహకులుగా ఉండడం మాత్రమే. Very soon we will be called to give an account of our stewardship. అతి త్వరలోనే మన గృహ నిర్వాహకపు లెక్క చెప్పవలసిన జవాబుదారీలం మనం. Here Solomon was distinctly informed that continuance of prosperity depended entirely on his continuing faithfulness on the Lord Jehovah. ఇక్కడ సొలొమోనుకి ఎంతో స్పష్టంగా చెప్పాడు, ఎడతెగకను అభివృద్ధి పొందుతూ ఉండాలి అంటే ఎడతెగక నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలు అనుసరిస్తూ ఆయన మార్గంలో నడవాలి. He was asked to make heed to fulfill the statutes and judgments which the Lord charged Moses concerning Israel. దేవుడు ఇశ్రాయేలుకి సంబంధించి మోషేకి ఏమి ఆజ్ఞాపించాడో ఆ కట్టడలని, ఆ నియమ నిబంధనలు ఇవన్నీ కూడా నీవు పాటించవలసిందిగా సొలొమోనుకి చెప్పాడు. God's promises, God's positions of his servants, all these things always dependent on God's conditions. దేవుని యొక్క వాగ్దానాలు, దేవుని సేవకులను ఉద్దేశించి ఆయనకి ఇవ్వాలనుకునే ఇవన్నీ కూడా షరతులతో కూడినవిగా ఉంటాయి. The example of Joshua in Joshua 1:7. దానికి ఉదాహరణ యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో Even చూడవచ్చు. examine the prophetic declarations ప్రవచనాత్మకమైనటువంటి ఆ మాటలు కూడా మనం in చూడవచ్చు. Isaiah 1:18-19, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18-19 వచనాల్లో, Isaiah 55:1-3, యెషయా గ్రంథం 55వ అధ్యాయం 1-3 వచనాలు, Isaiah 55:6-7. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 6-7 వచనాలు. Yeah, there is always an if attached to the Lord's promise. కాబట్టి ఎల్లప్పుడూ కూడా దేవుడు చేసిన
వాగ్దానాలు ఈ విధంగా చేసిన ఎడల అనే షరతులు ఉన్నాయి. Now David fought all battles and subdued all the national enemies. దావీదు యుద్ధాలన్నీ చేసినాడు, మరి తన చుట్టూ ఉన్న శత్రువులందరినీ అణిచివేస్తున్నాడు, ఆయన వారిపై విజయం సాధించాడు. In the midst of peace and quietness, కాబట్టి ఎంతో సమాధానంగా నెమ్మదిగా నిమ్మళంగా ఉన్న ఆ పరిస్థితిలో Solomon had ample time to build the house of the Lord. సొలొమోను దేవుని యొక్క మందిరం కట్టడానికి చాలినంత సమయం ఉండినది. The conditions for successful work mentioned by David are worth noting. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి షరతులు, దావీదు ద్వారా చెప్పబడినటువంటి ఆ షరతులు ఏవైతే ఉన్నాయో అవి మనం గమనించదగినవి. I will not explain, but I will just quote 7 conditions mentioned by David. దాన్ని ఎక్కువ వివరించను కానీ దావీదు చెప్పిన షరతులు ఒక 7 నేను చెప్తాను. You can meditate on them later. మీరు తర్వాత వాటిని ధ్యానం చేయండి. Number 1, మొదటిది, you must secure divine direction. కాబట్టి నువ్వు దైవికమైనటువంటి ఆ దిశను కలిగి ఉండాలి. In 1 Chronicles 22:12, మొదటి దినవృత్తాంతం గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనంలో it is written that Lord must give wisdom and understanding. ఇక్కడ ఏం రాయబడి ఉంది? దేవుడే వివేకమును తెలివిని అనుగ్రహించాలి. So you have to secure divine direction. కాబట్టి నీవు ఈ దైవికమైనటువంటి ఆ నడిపింపుని, ఆ దిశ కలిగి ఉండాలి. Secondly, రెండవది, you must ensure personal witness. నీవు వ్యక్తిగతమైనటువంటి సాక్ష్యం నీకు ఉందా అది చూసుకోవాలి. 22nd chapter 7 to 9. 22వ అధ్యాయం 7 నుండి 9 వచనాలు. David was rendered personally unfit for the work by his much fighting. దావీదు తాను విస్తారమైన యుద్ధాలు చేసిన కారణాన్ని బట్టి ఈ పనికి తగినవాడు కాదు అనేది గుర్తించారు. Solomon must build in peace. సొలొమోను సమాధానంతో అది కట్టాలి. David is a great man. దావీదు చాలా He గొప్పవాడు. is greater than Solomon. సొలొమోను కన్నా గొప్పవాడే. But personal witness is not there. కాకపోతే వ్యక్తిగతమైన సాక్ష్యం అనేది ఆయనకు లేదు. That is very important. అది చాలా ప్రాముఖ్యమైనది. Thirdly, ఇక మూడవది, maintaining personal integrity. వ్యక్తిగతమైనటువంటి నమ్మకత్వాన్ని కాపాడుకోవాలి. Chapter 22, 11, 12 and 13. 22వ అధ్యాయము 11, 12, 13 వచనాలు. Maintain loyalty in keeping the law. కాబట్టి ధర్మశాస్త్రమును పాటించే విషయంలో నమ్మకంగా ఉండాలి. Fourthly, నాలుగవ మాట, making all due preparation. దానికి తగిన ఏర్పాట్లు అన్నీ కూడా చేయాలి. In verses 14 to 16. 14 నుండి 16 వచనాలు. Before you do the worker must be prepared. కాబట్టి నువ్వు ఏదైనా పని చేయకముందు పనివాడు సిద్ధపడాలి. Moses at Mount Horeb, God prepared him. మోషేని హోరేబు కొండ దగ్గర దేవుడు మోషేని సిద్ధపరిచాడు. God prepared Paul in Arabia. అరేబియాలో దేవుడు పౌలుని సిద్ధపరిచాడు. Jesus Christ himself, he was prepared in quiet home in Galilee. యేసుప్రభు వారు కూడా గలిలియాలో తన ఇంటిలో ఎంతో మౌనంగా సిద్ధపరచబడ్డాడు. Personal preparation is much needed. వ్యక్తిగతమైన సిద్ధపాటు అనేది చాలా అవసరం. Fifthly, ఐదవది, acting in accordance with the revealed will of God is important. చూడండి, బయలుపరచబడిన దేవుని చిత్తానికి అనుగుణంగా పనిచేయుట అనేది చాలా ప్రాముఖ్యం. In 22:11, 22వ అధ్యాయం 11వ వచనం that word is written. ఆ మాట అక్కడ రాయబడింది. Yes, he hath said of thee. చూడండి, ఆయన నిన్ను గూర్చి సెలవిచ్చిన ప్రకారముగా. Sixthly, ఆరవది, cherishing the confidence which is closely allied to strength. 22:13. 22:13, నీవు ధైర్యం తెచ్చుకోవాలి. Be strong and of good courage. కాబట్టి ధైర్యం తెచ్చుకొని బలముగా ఉండాలి. Let the Christian workman feel that behind them are divine promises. క్రైస్తవ పనివాడు ఆ పని వెనకాల దైవికమైనటువంటి వాగ్దానాలు ఉన్నాయని గుర్తించాలి, గ్రహించాలి. Seventhly and finally, ఏడవది, ఆఖరిది, making the way plain for the successors. చూడండి, నీ తర్వాత వారి కొరకు మార్గం సుగమం చేయాలి. In 22nd chapter, first 16 verses. 22వ అధ్యాయం మొదటి 16 వచనాలు. As elderly people, we have to make the way plain for our successors. పెద్దవారిగా మన తర్వాత వచ్చేవారు ఆ తరాని కొరకే మార్గమని చక్కపరచాలి. David did like that for Solomon. దావీదు సొలొమోను కొరకు ఆ పని చేసినాడు. We should not think, oh, whatever may happen after I die, I don't bother. కాబట్టి నేను పోయిన తర్వాత ఏదైతే ఏముందిలే నాను పట్టించుకో, అట్లా I ఉండదు. will not get name. నాకేం పేరేం రాదు No, కదా it should తర్వాత. not be like that. కాదు అట్లా ఉండొద్దు. As an elderly person, you have to pave the way for your success. నీ ఎదిగిన వాడు పెద్దవాడిగా నీ తర్వాత తరం కొరకు మార్గాన్ని సుగమం చేయాలి. Yeah, let us keep these principles in mind. ఈ నియమాలని మనసులో పెట్టుకుందాం. These conditions, they are mentioned by David. ఈ షరతులన్నీ కూడా దావీదు ప్రస్తావించాడు. May God help us to understand these things more and more and follow them as Christian stewards. ఈ విషయాలను ఇంకా అధికంగా మనం అర్థం చేసుకుంటూ మరి క్రైస్తవ గృహ నిర్వాహకులుగా
మనం ముందు కొనసాగిపోవటకు దేవుడు సహాయం చేయనుగా. May God help us. దేవుడు మనకు సహాయం చేయను. We are in the building activity. మనము ఈ నిర్మాణ పనిలో ఉన్నాం. Yeah, we are constructors. మనం కట్టువారం. Yeah, we are not distractors. మనం కూలగొట్టేవారం We కాదు. are not obstructors. మనము అభ్యంతరంగా ఆటంకంగా ఉండేవాళ్ళమే కాదు. We are constructors. మనం కట్టేవారం. Let us have these qualities. ఈ లక్షణాలను మనం కలిగి ఉందాం. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, what a godly father David was. He was training his son in the way he has to go. దావీదు ఎంత దైవభక్తి గల తండ్రిగా ఉన్నాడు. తన కుమారుడు సొలొమోను నడవలసిన మార్గాన్ని బోధించాడు. Oh Lord, Solomon is very young, tender, timid. సొలొమోను బాల్య దశలో ఉన్నాడు, లేత ప్రాయం గలవాడు, పిరికివాడుగా ఉన్నాడు. But oh Lord, Father David, oh a man who pleased thee a lot. అయితే తండ్రి అయిన దావీదు మాటకు వస్తే మిమ్మల్ని సంతోషపెట్టినటువంటి వాడుగా ఉన్నాడు. As elderly people in the local churches, oh Lord, the elders, the deacons, the servants of God may train the younger generation, oh Lord, in these areas. ఈ విషయాలు స్థానిక సంఘాల్లో ఉన్న సేవకులు, పెద్దలు, పరిచారకులైన వారు ఆ తర్వాత తరం యువతరాన్ని ఈ విధంగా సిద్ధపరిచేవారుగా చేయండి. Oh Lord, today's young people will be tomorrow's elders. దేవా, నేటి దినముల నుండి ఈ యవనస్తులైన వారు యువకులు రేపటి దినాన వారు పెద్దలుగా Unless they కాబోతున్నారు. are properly trained, oh Lord, instead of constructing, there is a possibility of destruction. సరి అయిన విధానంలో వారికి తరబేది ఇవ్వకపోతే దేవా, వారు కట్టేదానికి బదులుగా కూలగొట్టేవారుగా ఉండే ప్రమాదం ఎంతైనా Because ఉంది. of our negligence, already we have lost some of the brilliant young people. దేవా, మా యొక్క నిర్లక్ష్యాన్ని బట్టి ఇప్పటికే తెలివైనటువంటి యవనస్తులు అనేకుల్ని పోగొట్టుకున్నాం. Help us, O Lord. ఓ దేవా, మాకు సహాయం Speak చేయండి. to us. దేవా, మాతో మాట్లాడండి. What could not be explained through human limitations, the Holy Spirit may explain to every one of us. మానవ హద్దుబాటులతో ఏది వివరించలేకపోయామో పరిశుద్ధాత్మ సహాయం వలన అధికముగా మీరే బోధించండి. In Jesus' precious name we pray. యేసు ప్రభువు వారి అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.